తెలుగు రాయడంలోనూ చదవడంలోనూ కీలకమైన పాత్ర పోషించేవి సంయుక్త అక్షర పదాలు. ఈరోజు సంయుక్త అక్షర పదాల గురించి నేర్చుకుందాం. ఎలా చదవాలి, ఎలా రాయాలి అనే విషయం గురించి ఈ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. అర్కుడు, ఖర్చుడు, జ్యోతిర్లింగం, దుర్గామాత, మంత్రి గారు. ఇప్పుడు ఒక్కొక్క పదం ఎలా చదవాలి అనే దానికి ఇక్కడ వివరిస్తాం. అర్కుడు సాధారణంగా పిల్లలకు ఇటువంటి పొడి అక్షరాలు వర్ణమాలలో నేర్చుకుంటారు కాబట్టి ఇవి తెలుస్తాయి. ఆ, ఖ, మా, ఈ, యా, తర్వాతను సా, ఈ విధంగా నా, ఈ విధంగా వర్ణమాలలో పరిచయం ఉండడం వల్ల ఈ పొడి అక్షరాలు అందరికీ తెలుస్తాయి. గుణింతాలు పరిచయం చేయడం వల్ల మరికొన్ని అక్షరాలు తెలుస్తాయి. ఎలాంటివంటే క్రూ, త్య, ఇలా దీర్ఘాలు ఉన్నవి. నెక్స్ట్ గా, మా, ఇలాంటివి గుణింతాల వలన అవి గుర్తుంటాయి. ఇక్కడ మనం చెప్పొచ్చే విషయం ఏంటంటే సంయుక్త అక్షరాలు ఏ విధంగా చదవాలి, అవి రాసేటప్పుడు ఎవరైనా డిక్టేట్ చేసేటప్పుడు ఎలా రాయాలో ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దీన్ని ఆ అని చదువుతాం. ఆ ఇక్కడ ఈ సంయుక్త అక్షరంలో ముందు ఏ శబ్దం వస్తుంది ఆ శబ్దము సగమే చదవాలి. అంటే పూర్తిగా కనిపిస్తున్నటువంటి ఈ రకారము సగం చదవాలి. అంటే ఎలా? అర్ అర్. ఈ ఒత్తులో ఉన్నటువంటి ఈ కావొత్తుని పూర్తిగా రాసి ఈ కొమ్ముని దీనికి పెట్టాలి. అప్పుడు అర్కు. ఇది డాకుమిస్తేడు అంటే గుణింతం మనకు వచ్చి ఉండడం వల్ల డాకుమిస్తేడు తెలుస్తుంది కాబట్టి, కాకుమిస్తే కు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఎక్కడంటే ఈ సంయుక్త అక్షరం. ఇది సగం చదవాల. అర్ కు డు ఇలా మనం చెప్పుకుంటాము. అర్కుడు అంటే సంయుక్త అక్షరాలలో పూర్తిగా కనిపించే అక్షరాన్ని సగమే చదవాలి. పూర్తిగా కనిపిస్తున్న అక్షరాన్ని సగం చదివి దానికి ఉన్నటువంటి ఒత్తుని పూర్తిగా చదవాలి. అంటే ఈ పూర్తిగా రా అక్షరం పూర్తిగా కనిపిస్తుంది సగం చదువుతాము, దీనికి ఉన్న ఒత్తు పూర్తిగా చదువుతాం. అర్కుడు అలా వస్తుంది. ఇక ఇది కూడా అంతే. ఇది కూడా తీసుకుంటే ఖ, ఇది సగం. కర్ కర్ ఖర్. ఈ చాకుమిస్తే చూ వస్తుంది. ఇక్కడ చూ లు. ఇవి గణితాల్లో నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు ఇక్కడ వాళ్ళకి సమస్య ఉండదు. ఖర్చులు. ఇప్పుడు ఇక్కడ జ్యోతిర్లింగం. ఇది కూడా ఈ జా సగం చదువుతాం. యాకి ఓత్వం. ఇది యా ఒత్తు, దానికి ఓత్వం. జ్యో జియో జియో తి ఈ రా సగం చదువు కాబట్టి జో జ్యో తిర్ లింగం లింగం. ఇక్కడ ఈ సున్నా ఎలా చదవాలి అంటే గా ముందు సున్నా ఉంది కాబట్టి, జ్ఞా అనే శబ్దం వస్తుంది. అది కూడా సగమే. జ్యోతిర్లింగం. ఈ చివరి సున్నా ఇప్పుడు కూడా ఇమ్మని చదువుతాము. చిన్నగా ఉన్నట్టుగా ఉంది. కొంచెం జాగ్రత్తగా వీడియో చూసేవాళ్ళు జాగ్రత్తగా పరిశీలించండి. జ్యోతిర్లింగం. పదం చివర సున్నా ఉంటే అది అంటే మాకు సగం అనే శబ్దం వస్తుంది. మధ్యలో ఉండే సున్నా ఆ ముందున్నటువంటి సున్నా తర్వాత ఏ అక్షరం ఉంటుందో ఆ అక్షరం యొక్క వర్గం యొక్క పంచమాక్షరం అనునాసికం. అంటే కా, ఇక్కడ గా ఉంది కాబట్టి కా 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 ఖ గా గ జ్ఞా శబ్దం వస్తుంది. వీటి కోసం ప్రత్యేకంగా ఇది వరకు చెప్పాను. తర్వాత సున్నాలతో కూడుకున్న పదాలతో తర్వాత క్లాస్ కూడా చెప్తాను.
ముందు ఇక్కడ కూడా కొంచెం గమనిస్తే మంచిది. ఈ విధంగా జ్యోతిర్లింగము అని చదువుతాం అన్నమాట. జ్యోతిర్లింగము, జ్యోతిర్లింగము. ఇక్కడ దుర్గామాత, ఇది దాక్కుమిస్తే దాక్కుమిస్తే తెలుస్తుంది పిల్లలకి. తర్వాత ఇది కూడా దుర్ గాకి, ఈ గాకి దీర్ఘం పెడితే గా, దుర్గా. మాకు దీర్ఘం ఇస్తే మా తా, దుర్గా మాత. అలా ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ సున్నా ఉంది కాబట్టి ఇది మా తెలుస్తుంది కాబట్టి పిల్లలు మా తా ముందు సున్నా ఉంది కాబట్టి ఇన్ అనే శబ్దం వస్తుంది. అంటే ఇది మన్, అలా చదవాలి. మన్, తా ముందు సున్నా ఉంటే మన్. ఇది తా అనేది పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి సగం చదువుతాము. మన్, జస్ట్ ఇది రాదా, మన్ 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 మంత్ మంత్. రా కింద రా ఉంది కాబట్టి రావుతుంది కాబట్టి ఈ రాకి గుడిస్తే రి, రా గుడిస్తే రి. మంత్రి, మంత్రి, చూడండి మంత్రి, మంత్రి. అంటే అలాగే విడదీస్తే కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది, కలిపి చదవాలి. మంత్రి, గాకి దీర్ఘమిస్తే గా, రాకు మిస్తేరు. మంత్రి, మంత్రి గారు, మంత్రి గారు. ఇది ఈ తా సగం చదువుతాము. ఈ గుడి రా గుడిస్తే రీ కింద రాస్తాము. అంటే రావొత్తుంది కాబట్టి ఇక్కడ ఇది రావొత్తు కాబట్టి ఈ గుడి రీకి పెట్టారు, మంత్రి గారు. అలాగే ఇన్, ఇది దా ముందు సున్నందు కాబట్టి ఇక్కడ కూడా ఇన్ అనే చదువుతాము. ఇన్ ఇక్కడ కేవలం చదవడానికి కోసం మాత్రమే ఇవి రాస్తున్నాము. చదవడం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇలా రాస్తున్నాం. రాసేటప్పుడు ఈ విధంగా రాయం, మనము సున్నాలను ఉపయోగిస్తాం. పూర్ణ స్వరాన్ని మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటి స్థానంలో రాస్తామంట. ఇక్కడ ఇది ఎందుకు రాస్తున్నానంటే దా ముందు సున్నా ఉంటే దా వర్గంలోని చివరి అక్షరమైనటువంటి నా పొల్లుగా సున్నా చదువుతామని తెలపడానికి కోసం చెప్తున్నా. దా వర్గంలోని చివరి అక్షరము తా తా దా ధానా, తా థా దా ధానా చివర ఉన్నటువంటి అనునాసికమైనటువంటి నకారం యొక్క అల్పం అంటే సగం చదువుతుందా. ఇన్. ఇప్పుడు ఈ దా సగం చదువుతుంది, ఇది దా కింద రాబోతుంది కాబట్టి దా సంయుక్త అక్షరం కాబట్టి ఇది సగం చదువుతాం. ఇంద్. ఇక్కడ మళ్ళీ రా, ఇంద్ర. ధనస్సు, ఇది సంయుక్త అక్షరం ఈ సా సగం చదువుతాం. ధనస్, ఈ సాకి ఈ కొమ్ము ఇచ్చామన్నమాట. అప్పుడు ధనస్సు, ధనస్సు, ధనస్సు. ఇంద్ర ధనస్సు, ఇంద్ర ధనస్సు అని వస్తుంది. ఇక యజ్ఞం ఇంకోటి తీసుకుంటే ఇలా యా పిల్లలకు పరిచయం ఉంటది. జా సగం చదువుతాము. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే చాలా ఇది జా కదా, ఇజ్ అన్నారు కదా. ఇక్కడ జ్యోతిర్లింగంలో ఇజ్జో అన్నాం కదా, జ్యోతిర్లింగంలో ఇజ్జో అన్నాం కదా. కానీ న్యా ఈ న్యా ఒత్తు వచ్చేటప్పుడు మాత్రం యజ్ఞ అంటే మనం ఇంగ్లీష్ లో రాసేటప్పుడు జీ రాస్తారు. ఆ శబ్దం మాత్రం ఇక్కడ ఒక దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. జా కింద జ్ఞా రాస్తే జ్ఞ అనాలి. అంటే యాక్చువల్లీ సంజ్ఞ యజ్ఞ అని వస్తుంది. అలా ఇక్కడ వచ్చేటట్టుగా ఇజ్ అనే శబ్దం కాకుండా జ్ఞ అనే శబ్దం వస్తుంది. కాబట్టి అది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఇది విజ్ఞానము, ప్రజ్ఞానము, సంజ్ఞ అనే పదాల దగ్గర వస్తుంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది జా, తర్వాత జ్ఞ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలా ఉండేటప్పుడు దీన్ని యజ్ఞ అని చదవాలి. యజ్ఞము అలా వస్తుంది. యజ్ఞ కొంచెం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఇక ఊర్మిళ, మనకు తెలిసింది వర్ణమాలలో తెలుసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ ఇది సగం చదువుతాము. ఊర్మ, ఊర్మ, ఊర్మ. ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఇది సగం చదువుతాము. ఊర్మ, ఊర్మ, ఊర్మ. ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఇది సగం చదువుతాము. ఊర్మిళ, ఊర్మిళ. ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఇది సగం చదువుతాము. ఊర్మిళ, ఊర్మిళ. ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఇది సగం చదువుతాము.
మా ఒత్తు పూర్తిగా రాసి ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఈ మా గుడిస్తే మీ రాస్తాం. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ ఇలా. నెక్స్ట్ తృష్ణ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది సంయుక్త అక్షరం కాదు, ఇది సంయుక్త అక్షరం కాదు, ఇది సంయుక్త అక్షరం కాదు. కారణం ఏమిటంటే తా కింద రా, ఇది రూ ఒత్తు, రూ అనేది అచ్చు కాబట్టి అచ్చు అచ్చు ఒక హల్లు కింద అచ్చు చేరితే, హల్లు కింద అచ్చు చేరితే అది సంయుక్త అక్షరం కాదు. సంయుక్త అక్షరంగా ఏర్పడాలి అంటే హల్లు కింద వేరే హల్లు ఒత్తు చేరితే అది సంయుక్త అక్షరము. హల్లు కింద వేరే హల్లు ఒత్తు వచ్చి చేరితే సంయుక్త అక్షరము. ఇది రు అనేది రు, దీని ఒత్తు కాబట్టి ఇది అచ్చు కాబట్టి అచ్చు ఒత్తు కనుక ఇది సంయుక్త అక్షరాలు కావు. ఇది గమనించండి. తృష్ణ, తృ, ఇది ఇది కలిసి ఇది కలిపి ఇది చదివేటప్పుడు ఇలా విడదీయడానికి అవ్వదు. ఇత్ ప్లస్ రు అని చెప్పడానికి వీలు లేదు. అదే ఎందుకంటే కలిపి చదువుతాం ఉంటాడు. అంటే ఇక్ ప్లస్ ఊ కు, కు ఎలాగైందో ఇత్ ప్లస్ రు త్రు అవుతుంది. త్రు, త్రు, త్రు అని చదవడానికి వీల్లేదు, ఇక్ ఊ అని చదవడానికి వీల్లేదు, కలిపే చదవాలి. చూడండి, ఇత్ ప్లస్ రు, ఇక్కడ కరు, ఖర్చు, ఖర్చులు అని చదివాం కదా, ఖర్చులు అంటే విడదీసాం, విడదీసి ఖర్చులు అని చదివినా ఖర్చులు అని చదివినట్టు వస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్ ప్లస్ ఊ, ఇక్కు అని చదవకూడదు, కు అనాలి. అలాగే ఇత్ ప్లస్ రు, ఇత్రు, ఇత్రు అనకూడదు, అది కరెక్ట్ కాదు, త్రు అంతే. త్రు కు, ఈ రెండు ఒక, ఇది ప్రాణం లేని హల్లు, దీని ద్వారా దీనికి ప్రాణం వచ్చినటువంటి అక్షరం అయింది. ఇది కూడా ప్రాణం లేని హల్లు, ఈ ఊ అనే ప్రాణంతో కలిసి ప్రాణం ఉన్న అక్షరంగా కు అయ్యింది. అందుకు ఇలా సంయుక్త అక్షరాలు విడదీసినట్టు అచ్చులు వచ్చేటువంటి ఇకారం, ఉకారము, రుకారము, ఏకారము, ఐకారము, ఔకారము, ఔకారాలు వచ్చినప్పుడు అలా విడదీయడానికి వీలు ఉండదు, కలిపి చదవాలి. అవి మన గుణింతాల్లో వస్తుంటాయి, ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు తృష్ణ అనే విషయానికి వస్తే ఆల్రెడీ మనకి గుణింతంలో తాకు రుత్వం ఇస్తే త్రు అని మనకు తెలుస్తుంది కాబట్టి త్రుని త్రు అని రాయాలి. ఇలా విడదీసి రాయకూడదు. త్రు. ఇప్పుడు ఇది తృష్ణ, మనం తృష్ణ అంటాం కానీ తృష్ణ, కృష్ణ అంటాం కానీ కృష్ణ యాక్చువల్లీ అలాగే తృష్ణ. ఎందుకంటే మన ఇంగ్లీష్ లో ఒకలా రాసి ఇంకోలాగా చదవడం, ఉన్న అక్షరాన్ని వదిలేసి చదవడం, లేదా అక్షరాన్ని కలుపుకుంటూ చదవడం, అలాంటి పరిస్థితి తెలుగులో అయితే మనకి ఉండదు. ఎలా రాస్తామో అలాగే చదవవలసి వస్తుంది. కాబట్టి తృష్ణ కరెక్ట్. అలాగే ఇప్పుడు తృష్ణ అనేది ఇలా చదువుతాం అనమాట. ఇది సగం చదువుతాం, ఇది పూర్తిగా చదువుతాం. ఇక శ్రీ ప్లస్ రాకుడి దీర్ఘం సరి, శ్రీ ఇది శ్రీ, అప్పుడు ఇది శ్రీ లాగా వస్తుంది. శ్రీ. క్రూ ఎంత క్రూయే. నెక్స్ట్ కృష్ణ. అలా ఈ విధంగా సంయుక్త అక్షరాన్ని, పూర్తిగా కనిపించేటువంటి అక్షరాన్ని సగం చదువుతాము. దాని కింద ఉన్నటువంటి ఒత్తుకి తలకొట్టు ఉంటే తలకట్టు, దీర్ఘం ఉంటే దీర్ఘము, గుడి ఉంటే గుడి దీర్ఘం ఉంటే గుడి దీర్ఘము పెట్టి, లేదా ఊకారం ఉంటే కొమ్ము ఉంటే కొమ్ము పెట్టి ఆ కింద ఉన్న ఒత్తుకి పెట్టి చదువుతాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి
ఓ ఒత్తు ఉంది అంటే యాకి పెట్టాము, యాకి ఓత్వం ఇస్తే ఓ యో అని పెట్టాము అనమాట. అలాగా ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గాకి దీర్ఘం, ఇక్కడ కింద గా వస్తుంది కాబట్టి దానికి దీర్ఘం పెట్టాము. అలా అంటే పూర్తిగా కనిపించేది సగం చదువుతాము, కింద ఉన్న ఒత్తుకి ఆ తలకొట్టు ఉంటే తలకొట్టు, దీర్ఘం ఉంటే దీర్ఘము, గుడి ఉంటే గుడి, గుడి దీర్ఘం ఉంటే గుడి దీర్ఘము, కొమ్ము ఉంటే కొమ్ము, వృత్తం ఉంటే వృత్తము, యాతం ఉంటే యాతము, వార్తం ఉంటే వార్తం పెడదాం. ఈ విధంగా నెక్స్ట్ రుక్మిణి. రక్మిస్తే రు, రక్మిస్తే రు. ఇక్ కా మనకు పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని సగమే చదువుతాము, సగమే రాస్తాం, సగము. రుక్ మాకి ఇది మా గుర్తు కాబట్టి మా గుడిస్తే మీ, రుక్మిణి, రుక్మి. ఇది నాగుణింతంలో వస్తుంది కాబట్టి నాగుడిస్తే రుక్మిణి అని వచ్చేస్తుంది. అలాగే సత్యభామ, తా సగం రాస్తాం, సత్ దీని యా, సత్య అంటే ఇది సగం చదువుతాం, ఇది పూర్తిగా చదువుతాం. సత్యభామ, సత్యభామ. అలాగే స్వ, సగం చదువుతాం, ఈ కింది వాగొత్తులు పూర్తిగా చదువుతాం. స్వ చూడండి, స్వ, స్వ. ఇది కూడా ఉంది, తాగుడిస్తే స్వస్తి, స్వస్తి. వి వాగుడిస్తే వి, ఇది యావత్తు కాబట్టి ఈ యావత్తుకి ఈ దీర్ఘం పెడతామంట. అంటే యావత్తును పూర్తిగా రాసి ఈ దీర్ఘం పెడతాం. విద్య అయింది. అలాగే ఇది కూడా విద్య, విద్యాభ్యాసము, విద్యాభ్యాసము, విద్యాభ్యాసము. ఇది ఇప్పుడు కేవలం మనం చదువుతుంది, ఇది చెప్పాక మొత్తం ఒకసారి చదువుతుంది చూడండి. ఆన్ తర్వాత ఇక్కడ కూడా దావత్ కాబట్టి ఇది నేను చదువుతాము. ద రా, ఆంధ్ర విశ్వ, విశ్వ విద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఇప్పుడు కేవలం ఏం చేసామంటే మనము సంయుక్త అక్షరాలని ఎలా చదివాము, ఏ విధంగా చదివాము అనేది ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇంకోసారి అన్ని ఒకసారి పునశ్చరణ చేస్తే ఇక్కడ పూర్తిగా కనిపిస్తున్నటువంటి అక్షరం సగం చదివి ఆ కింద ఒత్తుని పూర్తిగా చదివాము. అరుక్కుడు. ఇప్పుడు ఈ రెడ్ ఇంక్ లో రాసే వాటిని వదిలిపెట్టి పైన ఉన్నటువంటి బ్లాక్ ఇంక్ లో ఉన్నటువంటి పదాలని ఒకసారి పరిశీలించండి, చదువుతాను. ఇప్పటి వరకు మనం ఏంటి వివరించాను అనమాట, ఇది ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అనేది వివరించాము. ఇప్పుడు చదువుతాం. సగమే చదువుతాం. అర్కుడు, అర్కుడు. ఖర్చులు, ఖర్చులు. జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగం. దుర్గామాత, దుర్గామాత. చూడండి, ఇక్కడ చెప్తుంది, మీరు పరిశీలించవలసిన విషయం ఏంటంటే సంయుక్త అక్షరం ఏదైతే ఉందో ఆ సంయుక్త అక్షరంలో పూర్తిగా కనిపించే అక్షరం సగం చదువుతున్నాము, కింద ఒత్తిని పూర్తిగా చదువుతున్నాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకుంటే సంయుక్త అక్షరాలు చదవడం వస్తుంది, రాయడం కూడా అలాగే వస్తుంది. ఇంకో రాయడం గురించి కూడా ఒకసారి ఎలా రాయాలి, డిక్టేట్ చేస్తే ఏ విధంగా రాయాలో ఒకసారి వీటితోనే చెప్పుకుందాం. ముందు చదివే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దుర్గామాత, దుర్గామాత, దుర్గామాత. మంత్రి గారు, మంత్రి గారు. ఇంద్ర, సగం చదువుతాను. ఇంద్ర. ధనస్సు, ధనస్సు. యజ్ఞం, మళ్ళీ చెప్తాను. జాకిది జ్ఞా ఉంటే జ్ఞానికి జ్ఞా అని చదువుకోండి. యజ్ఞము, యజ్ఞము. ఊరి, ఇది సగం చదువుతారు. మా గురిస్తే మీ, ఊర్మిళ, ఊర్మిళ. తృష్ణ, తృష్ణ. శ్రీకృష్ణ. రుక్మిణి, 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 రుక్మిణి. సత్యభామ. స్వస్తి, స్వస్తి. విద్యాభ్యాసము, విద్యాభ్యాసము.
ఆంధ్ర ఇది సున్నా నిన్న ఆంధ్ర విశ్వ విద్యాలయము. ఈ విధంగా మనం చదివేటప్పుడు సంయుక్త అక్షరాలు చదివేటప్పుడు పూర్తిగా కనిపించే అక్షరం సగం చదవాలి, దాని కింద ఒత్తుని పూర్తిగా చదవాలి. అప్పుడు సంయుక్త అక్షరం అనేది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాసేటప్పుడు ఎవరైనా డిక్టేట్ చేసినా లేదా మన పరీక్షల్లో రాస్తున్నప్పుడు ఆ సంయుక్త అక్షర పదము వచ్చినప్పుడు ఎలా రాయాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వీటితోనే చెప్పొచ్చు. చూడండి, అర్కుడు. ఎవరైనా మనకు అర్కుడు అని చెప్పారనుకోండి, ఇక్కడ నేను చెప్తుంటాను, ఇక్కడ పరిశీలించండి, మీకు అర్థమైపోతుంది. అర్కుడు అని ఉపాధ్యాయుడు డిక్టేట్ చేసేటప్పుడు అర్కుడు అని చెప్పాడు. అర్కుడు అని చెప్పేటప్పుడు ముందు శబ్దం మనకేం వినిపించింది? వినిపించింది. ఎలా వినిపించింది? దీర్ఘంగా వినిపించిందా, హ్రస్వంగా వినిపించిందా? హ్రస్వం అంటే దీర్ఘం లేని మొదటి అన్నమాట. మొదటి ఆలో మొదటి ఆ కాబట్టి మొదటి రాస్తాను. తర్వాత సంయుక్త అక్షరం వచ్చింది అర్కుడులో ముందు వచ్చే శబ్దం ఏంటి? రా శబ్దం వచ్చింది. రా శబ్దం పూర్తిగా రాసి కు అనే శబ్దం ఉంది కాబట్టి రాకు మిస్తే రూ రాసి దాని కింద కావొత్తి పెడతాం. అర్కుడు అయ్యిందప్పుడు. అంటే చదివేటప్పుడు ఎలాగైతే ఇది సగం చదివి ఇది సగం చదివి ఇది పూర్తిగా చదువుతున్నాము, రాసేటప్పుడు ఇది పూర్తిగా రాసి పూర్తిగా చదివేటువంటి ఈ కూని ఒత్తు కింద పెట్టాము. ఇది చదివేటప్పుడు ఇది సగం చదువుతాము, ఈ ఒత్తుని పూర్తిగా చదువుతున్నాము. రాసేటప్పుడు ఏదైతే మనకు మొదటి శబ్దం ఏదైతే వినిపిస్తుందో, సంయుక్త అక్షరంలో మొదటి శబ్దం ఏదైతే వినిపిస్తుందో, మొదటి శబ్దము ఇప్పుడు అరుకుడులో తర్వాత వినిపించే శబ్దము ఇర్ అనే శబ్దం వినిపించింది. అది సగం వినిపించింది, కానీ మనం పూర్తిగా రాయాలి. రాసి అర్కుడు. అలాగే ఖర్చులు అది పూర్తిగా రాయాలి. ఖర్చులు కింద చావత్త రాస్తే చో అవుతుంది, ఖర్చులు అవుతుంది. జ్యోతిర్లింగం జ్యోతిర్లింగంలో మొదటి శబ్దం మనకి వినిపించింది జా శబ్దము. అది మొదటి అక్షరమే సంయుక్త అక్షరం. కాబట్టి ఆ మొదటి అక్షరం సంయుక్త అక్షరం మొదటి వినిపించిన శబ్దము జా శబ్దము. అది సగం రాసాం, అంటే సగం వినిపించింది పూర్తిగా రాస్తాము. దాని కింద యావత్తు అంటే జియోలో జాని పూర్తిగా రాసి తర్వాత వచ్చే శబ్దము యా శబ్దము ఒత్తు కింద రాసాము. దానికి ఓ ఉంది కాబట్టి వాత్తం పెట్టాము. అప్పుడు జాకోత్తు మిత్తే జో రాసి కింద యా ఒత్తు రాస్తే జో అవుతుంది. ముందే జాకోత్తు విసర్జిస్తే జో రాసి కింద యా ఒత్తు అయితే జో. తర్వాత జ్యోతిర్ అంటే మళ్ళీ రా శబ్దం వచ్చింది, దాన్ని పూర్తిగా రాసి జ్యోతిర్లింగము రా కింద లా రాస్తే రా కింద లా శబ్దం వచ్చింది. అది రా శబ్దం తర్వాత లా శబ్దం వచ్చింది కాబట్టి దాన్ని లాని ఒత్తు కింద రాసి దానికి గుడిస్తాం అన్నమాట. జ్యోతిర్లింగము. సున్నా ఉంది కాక ముందు సున్నా అంటే శబ్దం వచ్చింది కాబట్టి సున్నా రాస్తాము, చివరి శబ్దం వచ్చింది కాబట్టి ఇంకా సున్నా రాస్తాము. జ్యోతిర్లింగము. దుర్గమాత దు తర్వాత రా శబ్దము సగం రాసి కింద గా శబ్దం రాస్తాము. ఇంకా అలాగే మంత్రి గారు. ఇంద్రధనస్సు. అలా ఈ తర్వాత ఈ ఇంద్రధనస్సులో ఈ తర్వాత వచ్చే శబ్దము ఇన్ అనేది ఇంద్ర అంటే ఇన్ని శబ్దం తర్వాత దా ఉంది కాబట్టి అనే తాత దాదన శబ్దము చదువుతాము. రాసేటప్పుడు సున్నా కింద రాస్తాము. ఆ అనే శబ్దాన్ని చూడండి మళ్ళీ ఒక్కసారి. కాక గాక ఇన్య చచ చచ ఇన్య టట టటన్న తాత దాదన పాప బాబమ్మ అంటే కచట తపల పంచమ చివరి అక్షరాలు మా అన్నమాట. ఇవి సున్నాలు వచ్చే దగ్గర వాటి శబ్దం చదువుతాము. కాబట్టి గా ముందు సున్నా వచ్చింది కాబట్టి న్యా సగం చదువుతాము. ఇది దా ముందు సున్నా వస్తుంది కాబట్టి న్యాని అని చదువుతాము. అందుకు రాసేటప్పుడు ఏంటంటే నా శబ్దం వచ్చింది, తర్వాత దా వస్తుంది కాబట్టి
ఇన్నని చదువుతాము. దాని ముందు ఇన్ననే సౌండ్ వచ్చింది కాబట్టి సున్నా పెడతాం అనమాట. అప్పుడు ఇంద్ర ఇంద్ర ఇన్ని శబ్దం తర్వాత సున్నా తర్వాత దా అనేది సగం సగం చదువుతున్నాం వచ్చే శబ్దం మొదటి శబ్దం కాబట్టి దాన్ని పూర్తిగా రాసి దాని కింద రావద్దు. ఇంద్ర ధనస్సు ధనస్సు ఇక్కడ చదివేటప్పుడు ధ ద ఈ డిఫరెన్స్ చూసుకోలేదు. ధనస్సు ఆ విధంగా యజ్ఞము యజ్ఞము జ్ఞా అని వచ్చిన దగ్గర జా కింద జ్ఞావత్తు ఉంటది అని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞా అని వచ్చినప్పుడు విజ్ఞానము, అలాగే యజ్ఞము, ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అలాంటి వచ్చినప్పుడు జా కింద జ్ఞావత్తు వస్తుందని గుర్తుపెట్టుకుందాం. ఊర్మిళ శబ్దం పూర్తిగా రాసి మా కింద మా ఒత్తుని ఒత్తు కింద రాసి దానికి గుడి పెడితే ఊర్మిళ. రాసేటప్పుడు ఊ రాసి రాకి గుడిస్తే రీ రాసి కింద మా ఒత్తు రాస్తే ఊర్మిళ అవుతుంది. ఊర్మిళ. నెక్స్ట్ తృష్ణ త్రు కృత్రమితిస్తురు షా కింద నాటి ష్ణ తృష్ణ. సా కింద రా రాసి శ్రా గుడి దీర్ఘమితే శ్రీ. సా కింద రా రాసి శ్రా గుడి దీర్ఘమితే శ్రీ శ్రీ. కృతం ఇస్తే క్రు శ్రీ క్రు. షా కింద నాటి ష్ణ శ్రీ కృష్ణ. ఇక్కడ మనం ఎలా రాస్తామో అలాగే చదువుతాము అని అనుకున్నాం కదా ఇంత ముందు. మరి ఇక్కడ క్రూ రాసి కృష్ణ రాసి కృష్ణ అని చదువుతాం కదా. మరి ఎలాగంటే మనం కృష్ణ చదువుకోవచ్చు, కృష్ణ అని చదవాలి అనేది తెలియదు. శ్రీ కృష్ణ అని చెప్పొచ్చు. కృష్ణుడు కృష్ణుడు కృష్ణ అని అనొచ్చు. కాకపోతే సౌలభ్యం కోసం అది కృష్ణ కృష్ణని అలవాటు అయింది, కానీ కృష్ణ అని చదవకూడదని అయితే లేదు. కృష్ణ అని చదవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అలాగే రాసి అలాగే చదవచ్చు. ఇక రుక్మిణి రు తర్వాత వచ్చే శబ్దము కా శబ్దము కాబట్టి అది పూర్తిగా రాస్తాము. దాని కింద తర్వాత వచ్చే శబ్దము మా శబ్దము కాబట్టి దానికి కా కింద మా రాసి దానికి గుడి పెడితే రుక్మి. ఇక నా గుడిస్తేమి రుక్మిణి. సత్యభామ సా తర్వాత వచ్చేటువంటి శబ్దము తా శబ్దము తా కింద యా రాస్తాం అనమాట. అప్పుడు సత్యభామ. ఆ విధంగా స్వస్తి స్వస్తి సా కింద స్వ అలా రాసేటప్పుడు ముందు శబ్దము సా రాస్తాము, కింద ఒత్తుగా రాస్తాము స్వస్తి. మళ్ళీ స్థి అది కూడా సా పూర్తిగా రాసి కింద తా ఒత్తు పెట్టి పైన గుడి పెడతాం స్వస్తి. ఈ విధంగా విద్యాభ్యాసము వాగుడిస్తే ఇవి దా కింద యారస్తి దీర్ఘమిస్తే యా అంటే వాక్ కూడిస్తే ఇవి దా కింద యారస్తి దీర్ఘమిస్తే ద్యా విద్యా విద్యా. అభ్యాసం విద్య బాగా కింద యారిస్తే బాగా కింద యారిస్తే దీర్ఘమిస్తే బ్యా విద్యాభ్యాసము. వాగుడిస్తే దా కింద యారస్తే ఈ ద్యాకి దీర్ఘమిస్తే ద్యా విద్యా. బాగా కింద యారిస్తే బ్యాకి దీర్ఘమిస్తే విద్యాభ్యా. సా మాకుమిస్తేము విద్యాభ్యాసము. ఆంధ్ర విశ్వవిద్యాలయము ఇంకా ఇప్పుడు ఇలా చదివేటప్పుడు ఇంకోలాగా చిన్నప్పుడు ఇంకోలాగా చదువుకునేవాడు. దాకి దాపలు సున్నా పెడితే ఇందా కింద రారిస్తే ఇంద్ర ఆంధ్ర అలా కూడా చెప్పొచ్చు. చూడండి దాకి దాపల మనకి వలపల దాపల కుడివైపుని వలపలు అంటాము, ఎడం వైపుని దాపలు అంటాము. ఈ దాకి ఎడం వైపులో ఉంది కాబట్టి దాకి దాపలు సున్నా పెడితే ఇందా కింద రారస్తే ఇంద్ర సారీ ఇంద్ర దాకి దాపలు సున్నా పెడితే ఇంద్ర దాకి దాపలు సున్నా పెడితే ఇంద్రాడిస్తే ఇంద్ర ఆంధ్ర. వాగుడిస్తేవి సా కింద వారాస్తే స్వ ఆంధ్ర విశ్వ. వాగుడిస్తే మళ్ళీ ఆంధ్ర విశ్వవిద్యాలయము. ఆల్రెడీ విద్య అని ఇక్కడ వచ్చింది కాబట్టి విద్య. లా యాక్సున్నా పెడితే యమ్ ఆంధ్ర విశ్వవిద్యాలయము. అలా కూడా పిల్లలు ఇలా నేర్పించడం కొంచెం పిల్లలకి ఇబ్బంది. ఇలా
అంటే ఒత్తులు చదివి చివరి మొదటి క్వశ్చన్ కోడ్ పలుకోవడానికి మర్చిపోతారు. అందుకోసమని ఇది సగం చదివి ఇది పూర్తి చదువుతాము. అలా రాసేటప్పుడు కూడా ఆ తర్వాత 0 రాస్తాము. సగం మొదటి వినిపించే శబ్దం కాబట్టి ఆ పూర్తిగా రాసి కింద రా శబ్దాన్ని ఒత్తుగా రాస్తాము. అప్పుడు ఆంధ్ర అయింది. ఇక వాగుడిస్తే స్వ, మళ్ళీ మొదటి శబ్దం సా కాబట్టి షా రాస్తాము. దాని కింద తర్వాత శబ్దం వా కాబట్టి ఒత్తి కింద రాస్తాము. ఆంధ్ర విశ్వ, మళ్ళీ వాగుడిస్తే ఇది ఆంధ్ర విశ్వ తర్వాత శబ్దం ఏంటి? ఈ తర్వాత వచ్చే శబ్దము దా శబ్దము విద్ కాబట్టి పూర్తిగా రాస్తాము. కింద తర్వాత వచ్చే శబ్దం తర్వాత యా శబ్దము ఒత్తి కింద రాస్తాము. ఆంధ్ర విశ్వవిద్యాలయము. అంటే ఇంతలా లెంతీగా ఎందుకు చెప్తున్నామంటే ఒకసారి ఒక మాటలో సంయుక్త అక్షరాలు చదివేటప్పుడు పూర్తిగా కనిపించే అక్షరము సగం చదవాలి, కింద ఒత్తు పూర్తిగా చదవాలి అని నేను కొన్ని వందల సార్లు క్లాసుల్లో పిల్లలకు చెప్తున్నా. వాళ్ళు విని ఇలా వదిలేస్తున్నారు తప్ప ఎవరు దాన్ని పాటించి పాటించడం లేదు, ప్రాక్టీస్ చేయడం లేదు. దానివల్ల ఇన్నిసార్లు చెప్తున్నా కథ మొదటికే వస్తుంది. అందుకోసమే కొంచెం వినే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏమో గాని ఆ క్లాసులో నేను ప్రత్యక్షంగా క్లాసులో పిల్లలకి చెప్పేటువంటి విషయంలో వాళ్ళు చూపించే నిర్లక్ష్యం అనేది నా మనసు బాగా పట్టి ఇప్పుడు ఇంతలా పట్టి చెప్పవలసి వచ్చింది. మరి అన్నిదా భావించవద్దు. కాస్త మనసు పెట్టి నేర్చుకుంటే చాలా తొందరగానే తెలుగు చదవడం అనేది వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చివరగా సంయుక్త అక్షరాలు చదివేటప్పుడు పూర్తిగా కనిపించే అక్షరం సగం చదవాలి, దాని కింద ఉన్న ఒత్తిని పూర్తిగా చదవాలి. రాసేటప్పుడు సంయుక్త అక్షర పదం రాసేటప్పుడు సంయుక్త అక్షరంలో మొదటి శబ్దము పూర్తిగా రాయాలి, తర్వాత శబ్దము ఒత్తి కింద రాయాలి. జస్ట్ ఈ రెండు విషయాలు మనసులో పెట్టుకొని ఎవరైనా పిల్లలు ప్రాక్టీస్ చేస్తే ఇంత క్లాసు చెప్పక్కర్లేదు. ఇంత నెక్కి పట్టి నొక్కి ఒక్కరించవలసిన అవసరము ఉండదు. కానీ పిల్లలకి ఆ విధమైనటువంటి బాధ్యత కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి, అలసత్వం ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఈ వీడియో చూసినప్పుడు కాస్త ఆ విధంగా పిల్లల్లో మనసులోకి వెళ్లే విధంగా చెప్తే ఇటువంటి సంయుక్త అక్షర పదాలు చదవడము రాయడం అనేది చాలా ఈజీగా నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి ఈ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. మొదటిసారిగా చూసేటువంటి వాళ్ళు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి ఈ రోజే నా ఛానల్ 500 మంది సబ్స్క్రైబ్ చేశారు. అందుకు నాకు చాలా అందరికి కృతజ్ఞత తెలుపుతున్నాను. మళ్ళీ వేరే తర్వాత కలుసుకుందాం. అందరికీ నమస్కారం.